భారీ గణనాథుల నిమజ్జనాలతో భాగ్యనగరం సందడిగా మారింది. కోలాహలాల మధ్య వినాయక విగ్రహాలను నిమజ్జనాలకు భక్తులు తరలిస్తున్నారు. మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేశుడు గంగమౌడికి చేరగా సాయంత్రం బాలాపూర్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఇప్పటి వరకు ఎన్ని గణేష్ల నిమజ్జనం జరిగింది, ఇంకా ఎంత టైం పడుతుంది అనే వివరాలను మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఎంతవరకు వచ్చింది? నవరాత్రులు ముగుసుకున్న తర్వాత ప్రజెంట్ ఈ 11వ రోజు నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ విషయానికి వస్తే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా అట్టహాసంగా ఎంతో శోభాయాత్రతో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా మార్నింగ్ నుంచి కూడా బాలాపూర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఖైరతాబాద్ విగ్రహం కావచ్చు, ఓవరాల్గా కూడా ఒక్కొక్కటిగా పడినటువంటి సందర్భం అయితే మనం చూసాం. సాగర తీరానికి ఒక్కొక్కటిగా బుల్లి వినాయకులను కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ట్యాంక్ బండ్కు వచ్చినటువంటి విగ్రహాలు దాదాపు 45,000 దాకా ఇప్పటికే నిమజ్జనమైనట్టుగా మనకు పోలీసు వాళ్ళ ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. మరొక 55,000 విగ్రహాలు దాదాపు స్టేట్ వైడ్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వివిధ రకాల ప్రాంతాల్లో మనకు ఇప్పటికే నిమజ్జనం అయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కాసేపటి క్రితమే డీజీపీ జితేందర్ కూడా మాట్లాడడం జరిగింది. శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏరియల్ వ్యూ కూడా చేశాము. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. ఇలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటి వరకు చూశామని కూడా చెప్పడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ ద్వారా డీజీపీ ఆఫీస్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడంతో పాటు ఎలాంటి తొక్కిసలాట కావచ్చు, అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల శాంతియుతంగా శోభాయాత్రను కంటిన్యూ చేసే విధంగా చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లతో పాటు వివిధ వాలంటీర్లతో మొత్తం ముఖ్యంగా హుస్సేన్ సాగర్ తీరానికి వచ్చేటువంటి గణనాథులకు సంబంధించినటువంటి వీటిలో ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా చేశామని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా చెప్తూ వస్తుంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్న పొన్నం ప్రభాకర్ కూడా కాసేపటి క్రితం కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పటివరకైతే విగ్రహాలు పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మనం బాలాపూర్ లడ్డు గురించి కూడా చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంతమేర లడ్డు వేలంలో పెరిగినటువంటి సందర్భం. అక్కడ చేజెక్కించుకున్నటువంటి కొలన్ శంకర్ రెడ్డి ఆయన మోడీ జన్మదిన సందర్భంగా ఢిల్లీకి వెళ్లి ఇస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. స్పెషల్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా బాలాపూర్ లడ్డు గురించి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి 3 లక్షలకు పైగా వేలంలో పలికినటువంటి సందర్భం ఉంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడికి వస్తే ఖైరతాబాద్ వినాయకుడు మార్నింగ్ 9-9:30 వరకే మొత్తం అన్ని పూజలు అందుకున్న తర్వాత స్లోగా బయలుదేరి దాదాపు 12:48 అరౌండ్ 1 o'clock టైంలో మధ్యాహ్నం సాగర తీరానికి చేరుకుంది. నిమజ్జనం కూడా పూర్తయినటువంటి సందర్భం ఉంది. ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడు కావచ్చు, బాలాపూర్కు సంబంధించినటువంటి గణనాథులు ఎప్పుడైతే నిమజ్జనం పూర్తవుతుందో అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదే సమయంలో మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఈ రెండు గణనాథులు పూర్తయిన తర్వాత ఇప్పుడు అన్ని కూడా అటు ఈస్ట్ సైడ్ కావచ్చు, వెస్ట్ సైడ్ కావచ్చు, నార్త్, అదేవిధంగా సౌత్లో మళ్ళీ వెస్ట్ అండ్ నార్త్, ఇట్లా అన్ని వైపు నుంచి కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు దాదాపుగా వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చార్మినార్, అదేవిధంగా అఫ్జల్గంజ్, చార్మినార్ ఏరియా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నట్టు కూడా మనకు అక్కడి నుంచి మన రిపోర్టర్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. భారీగా దాదాపు వేలాది వాహనాలు రోడ్ల మీదనే ఉన్నాయి. మరోపక్క ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అందరూ కూడా భక్తులు ఈ ట్యాంక్ బండ్ వైపు వచ్చి అక్కడ సుందరమైనటువంటి వాతావరణాన్ని, అక్కడ జరిగేట నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు, కనురాగా తిలకించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో చాలా దూరంగా ప్రయాణికులను వదిలిపెట్టేవారు, కానీ ఈసారి ఆల్మోస్ట్ లిబర్టీ దాకా ఇటు సికింద్రాబాద్ రాణిగంజ్ దాటేదాకా కూడా బస్సులను అలౌ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మరోపక్క ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ విషయం, ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా
మెట్రోకు సంబంధించి కూడా ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున 2:45 వరకు కూడా తిరిగి మీరు ఇంటికి వెళ్లే విధంగా అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నామని కూడా ఇప్పటికే ఎన్వీఎస్ రెడ్డి మెట్రోకు సంబంధించినటువంటి అధికారి చెప్పడం జరుగుతుంది. మరోపక్క ఎంఎంటీఎస్ రైలు కూడా నడుస్తాయి, బట్ ఎవరు కూడా ఆధారపడొద్దని కూడా చెప్తున్నారు. మరోపక్క సీఎం గురించి కూడా చెప్పుకోవాలి. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో, అంటే వాస్తవానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చి పర్యవేక్షణ చేయరు, కానీ ఒక డైనమిక్గా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఏరియాకి వచ్చి అంతటా కూడా కాలినడకలో మొత్తం కూడా పరిసర ప్రాంతాలను కూడా తిరగడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు పడేటువంటి క్రేన్ నెంబర్ 4 and 5 దగ్గర కూడా మొత్తం అక్కడ వాళ్ళ సాధక బాధకాలు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మీడియా వాళ్ళతో కూడా చిట్చాట్ చేశాడు. అదే సమయంలో నడుచుకుంటూ అంతా కూడా తిరగడం జరిగింది. చాలా మంది కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అంటే వాస్తవానికి మనం విషయం కూడా చెప్పుకోవాలి, హోంమంత్రి కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి 2 కోటాలో ఆయన ఈసారి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి మొత్తం కూడా కళ్ళే తిరిగినటువంటి సందర్భం అయితే మనం చూడాలి. ఈరోజు స్పెషల్ డేగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా మొత్తానికైతే 1,00,000కు పైగా ఈ క్షణానికి గణనాథులు నిమజ్జనం పూర్తి చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి హుసేన్ సాగర్లో మాత్రం 45,000కు పైగా విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం పూర్తి అయినట్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తోంది. స్పందన. థ్యాంక్ యూ నరేంద్ర.